ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే ఫంక్షన్ పెట్టి ఒక ఆటో డ్రైవరు 2 లక్షలు ఖర్చు పెట్టుంటాడండి అన్నాడు ఒక ఆయన. 2 లక్షలు అనుకుంటున్నాళ్ళండి ఆయన, మనం 1 లక్ష అనుకుందాం, 2కి సగం చేద్దాం. ఒక ఆటో డ్రైవర్ వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయితే మెచ్యూర్ ఫంక్షను 2 లక్షలు ఖర్చు పెట్టాడు అన్నాడు ఒక ఆయన. 1 లక్ష అనుకుందాం. అది అవసరమా? అది? ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారు, ఇక్కడే కాకినాడ దగ్గరలోనే నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. ఇంటికి వెళితే ఆయన భార్యకి సర్జరీ అయ్యి హాస్పిటల్ ఇంటికి తీసుకొచ్చారని ఒక ఆటో డ్రైవర్ ఇంటికి వెళితే ప్రార్థన చేయడానికి చూడడానికి మొత్తానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాప స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నట్టు గమనించి, పాప ఎందుకు స్కూల్కి వెళ్ళలేదంటే మెచ్యూర్ అయిందండి అన్నాడట ఆయన. మరేం చెప్పలేదు, ఎప్పుడో నిన్నండి అన్నాడట. అయ్యో ఎందుకు చెప్పలేదు, పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి కదా అన్నాడట. ఆయన అన్నాడంట, సార్ ఇక అదేమి ఈమె సంగతే సరిపోయిందండి, ఈమె చేయడమే సరిపోయిందని మా అత్తగారు వచ్చిందండి, కొంచెం ఏదో చూసుకుంటుందండి అన్నాడట. అంటే ఆయన అన్నాడట, లేదు అమ్మగారిని పిలిపి ప్రార్థన చేయించుకుని మీరు చర్చిలో అనౌన్స్ చేస్తాను, ఫంక్షన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు చేయండి, 3వ దినమో 4వ దినమో ఇది అన్నాడట. సార్ ఇప్పుడు చాలా ఖర్చులు అయిపోయింది సార్, హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏదో కొంచెం కుదరలేదండి, ప్రైవేట్ హాస్పిటల్ అయిపోయింది, ఆటో నడపలేదండి, అప్పులు చేశానండి, ఇలాగైందండి అలాగైందండి, ఈసారి నేనేం చేయలేనండి, నేను అది ఎప్పుడైనా వచ్చిన దేవుడికి నేను తీర్చుకుంటానండి, నా రుణం తీర్చుకుంటానండి, తప్పకుండా అయ్యగారు ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన అన్నాడంటే, ఏంటంటే ఒక కూతురు ఒకసారి మెచ్యూర్ అవుద్ది, మాటికి అవుతుందా, చేయకపోతే ఏం బాగుంటుంది, ఆరాధన పెట్టండి, అలాగే ఎలాగంటే ఆయన ఓణి ఆరాధన పెట్టాడంట. అని పెట్టవలసి వచ్చిందంట, పెట్టమని పెట్టింది. దానికి ఏమి టైటిల్ ఏం చెప్పండి, నేను చూశాను ఆ బోర్డు, ఇక్కడ కాదు కానీ తాడేపల్లిలో చూశాను. ఒక కరెంటు స్తంభానికి కట్టారు, ఒక ఫ్లెక్సీ కట్టారు, ఆమెను బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి ఆ పిల్లని బాగా తయారు చేసి, ఆహా ఎంత బాగుందిరా అని రోడ్డు పోటీ వాళ్ళంతా అనుకునేలాగా ఫ్లెక్సీ మీద వేసి, ఎవర్రా ఇదే, ఎక్కడదిరా ఇదే, ఎక్కడ పెద్ద మనిషి అయిందిరా, దీని ఇల్లు ఎక్కడరా అని అన్ని ఆచూకీ చేసే రకంగా ఉంది ఆకర్షణీయంగా బొమ్మ. దాని కింద ఏమి రాశారంటే ఓణి ఆరాధనకు ఆహ్వానం అని రాశారు. అప్పుడు ఈ ఆటో ఆయన, నేను కాకినాడ దగ్గర మళ్ళీ వచ్చాను, వెనక్కి వచ్చాను. ఈ కాకినాడ ఆయన వాళ్ళ తోడలుడికి ఫోన్ చేసి, అన్నా కొంచెం పరిస్థితులు ఇలాగ ఉన్నాయి, ఎలాగంటే పాస్టర్ గారు ఇలాగన్నారు, బాగోదు, ఒకటే అమ్మాయి, మళ్ళీ ఎప్పటికి చేస్తావో చేయమన్నారు అన్నా, చేతిలో చిల్లు అవ్వలేదన్నా, అన్న ఒక 5,000 అన్న ఇవ్వండి అన్న అడిగాడట. 5,000 ఇమ్మని అడిగితే ఆయన ఏం చేశాడు, ఆయన నా ఫ్యాను కాబట్టి నాకు ఫోన్ చేశాడు, అన్న మనం ఇలాంటివి చెయ్యొచ్చా అని అడిగాడు. నేనన్నాను, అవి మనకు సంబంధించినవి కాదు, అలాంటి ఎవరికి చెప్పకూడదు. ఒక అమ్మాయి పెద్ద మనిషి అయితే ఇంకా 2వ చెవిలో పడకుండా అమ్మాయిని కాపాడుకోవాలి. ఆ రోజు నుంచే తల్లి ఏదో చేసేది చేసుకోవాలి, ఎక్కువ తెలిస్తే తండ్రికి తెలియాలి, అంతకు మించి ఎవరికీ తెలిసిన పని అది లేదు, అది దాచుకోవలసిన విషయము, అది బహిరంగం చేసే విషయం కాదు, మైకులో చెప్పవలసిన విషయం కాదు, దానికి మీటింగ్ పెట్టవలసిన విషయం కాదు అని నేను అమాయకంగా చెప్పేశాను ఆయనకి. అసలు ఈ కథ అంతా చెప్పలేదు నాకు ఆయన. ఆ పాస్టర్ గారు నోటికాడు కూడి పడగొట్టినట్టు అయిపోయింది నాకు. కాబట్టి నేనేం చేశానంటే వెంటనే సరే మళ్ళా ఆ గొడవ నాకెందుకు, ఎవడరా వద్దన్నవాడు అని నా మీద ఏదైనా శాపవచనాలు పలుకుతాడేమని ఆయనకు ఒక మాట చెప్పాను. ఆయన పిలవండి, పిలిచి ఆయన కొద్దిసేపు కూర్చోబెట్టి మీరు మా భోజనం పెట్టి వెళ్ళేటప్పుడు ఒక 500 రూపాయల నోట్ ఆయనకి ఇచ్చి, నువ్వు స్ట్రైట్గా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి, అయ్యగారు ఈసారికి ఏవో ట్రై చేశారు కానీ కుదురుతలేదండి, మీకైతే కానుకిచ్చుకుంటానండి అని ఇచ్చేస్తే ఇక ఏ గొడవ ఉండదు పాస్టర్ గారితో నీకు అని చెప్పాను నేను. ఆయన అంతే చేశాడు, ఏ గొడవ లేదు ఆయనకి. ఈ విధంగా ఒక పనికి మాలిన పని కొరకు అక్కడ మొదలుకొని అట్టడుగు భాగం వరకు కూడా ఈ గొంగలి పురుగు వేషాలు వేస్తున్న వాళ్ళు తేటగా చర్చెస్లో కనబడుతూ ఉన్నారు, యథేచ్ఛగా తిరుగుతున్నారు, అది పెద్ద ఆనందంగా చేస్తున్నారు. అక్కడ దేవుని స్తుతిస్తారంట, వాక్యాలు చెబుతారు మైకులో. నేను అడిగాను ఒక ఆయన్ని, అసలు ఆ రోజు ఆ మెచ్యూర్ ఫంక్షన్లో ఏం వాక్యం చెప్తారండి అని నేను అడిగాను. బైబిల్ ఎక్కడుంది, దానికి సంబంధించిన వాక్యం ఎక్కడుందని నేను అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం చాలా గొప్పగా ఉంది. అదేంటంటే హెజ్కేలు గ్రంథంలో ఉంది కదన్నా, 16వ అధ్యాయం ఉంది కదన్నా, 8వ వచనంలో ఉంది కదన్నా, అదే అన్నా నాకు ఇష్టం పుట్టించు వయసు వచ్చిందని ఎత్తుకుంటారంట వాళ్ళు ప్రసంగాన్ని. ఎవరికి దేవుడికి ఇష్టం పుట్టించే వయసు వచ్చిందా ఆమెకి, ఆ పక్క వీధోడికి ఇష్టం పుట్టించే వయసు వచ్చిందా?
బైబిల్లో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని అన్యదా వాడుకొని అలాంటి గొంగలి పురుగు వేషాలు వేస్తూ ఉన్నారు. మత్తులారా మేలుకొనండి. ఇందాక ప్రకాశాన్ని చెబుతుంటే ఒళ్ళు వనకలేదా? ఏమండి, పిల్లలకేమో మెచ్యూరై ఫంక్షన్ పెట్టి అంత ఫ్లెక్సీ వేస్తే అన్న కొంచెం తెగించలేకపోయారేమో. నేను కొంచెం బరితెగించి ఒక మాట అంటాను. అన్న ఆయన పెద్ద ఆయన కనుక తెగించో మాట అనలేకపోయారు. నేను బరితెగించొక మాట అంటాను. ఆ ఫ్లెక్సీ వేసి ఏంట్రా ఇది అందంగా ఉంది, లేకపోతే ఇదేంట్రా ఇలా ఉంది అనుకొని పోయారేమో. కానీ నీ కూతురు ఏమంటే మెచ్యూర్ అయితే నువ్వు వేసిన ఫ్లెక్సీ వేస్తే నువ్వేం ప్రకటిస్తున్నావో తెలుసా? హలో యవనస్తులారా, మీరు నా కూతురు వెనకాల పడ్డానికి రెడీ అయిపోయిందిరా నా కూతురు, దాని వెనకాల పడండి. నా కూతురు రెడీ అయిపోయింది, మీరు నా కూతురు వెనకాల పడ్డానికి అన్నట్టుగా ఫ్లెక్సీలు వేసుకొని ప్రకటనిస్తున్నావు. నీ కూతురు 10 మంది మగపిల్లల మధ్య అవమాన పాలైపోవడానికి, ఎగతాళి చేయబడ్డానికి, ఆ పిల్ల మీద సెటైర్లు వేయడానికి తల్లిగా తండ్రిగా నువ్వు కారణం కాదా?